గణతంత్ర దినోత్సవం వేళ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్ బిగ్ షాక్ నిచ్చింది. సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సచివాలయాలను కేటగిరీలుగా విభజించి ఉద్యోగులను కుదించింది. గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 40,000 ఉద్యోగుల సంఖ్యకు చంద్రబాబు సర్కార్ కోత పెట్టింది. సచివాలయ ఉద్యోగులకు క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం. ఇక ఇదే సమయంలో సచివాలయాలను ఏ, బి, సి కేటగిరీగా విభజించింది. ఈ క్రమంలో ఏ కేటగిరీ సచివాలయాల్లో సిబ్బందిని 6కు కుదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే బి కేటగిరీ సచివాలయంలో సిబ్బందిని 7కు కుదించింది. ఇక సి కేటగిరీ సచివాలయంలో సిబ్బంది 8కి కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగాల్లో భారీగా కోత విధించినట్లయింది. అటు రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను 3 కేటగిరీలుగా వర్గీకరించాలి అని తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలి అని ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుని అమలు చేసే ముందు ఉద్యోగ సంఘాల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకోవాలి అని కోరారు. సచివాలయ ఉద్యోగుల వర్గీకరణకు సంబంధించి మార్గదర్శకాల కోసం 3 సభ్యులతో ఏర్పాటు చేస్తామన్న కమిటీపై స్పష్టమైన ప్రకటన చేయాలి అని కూడా వారు విన్నవించారు.